అలాగే నా పేరు నల్లూరు ఉమామహేశ్వరరావు, ఒంగోలు వాటర్ ప్లాంట్ అసోసియేషన్ అధ్యక్షుడు. మేము గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం పొద్దులో నిర్వహించామండి ఇలాంటి సేవా కార్యక్రమం. ఈ సంవత్సరం ఒంగోలులో ఉంగరాల సుమతి చారిటబుల్ ట్రస్ట్ వారితో సంయుక్తంగా కలిసి క్రీడా స్ఫూర్తి ఉంచాలని చెప్పి ఈరోజు ఈ ప్రోగ్రాం చేశాము. ఈ కార్యక్రమం చేయాలనుకోగానే మున్సిపల్ హై స్కూల్ వారు మాకు ఈ వేదికనిచ్చి మాకు సహకరించారు. అలాగే పిల్లలు బాగా ఉత్సాహంగా ఉన్నారు. వీళ్ళని చూస్తే ప్రతి సంవత్సరం ఇలాగ ఏదో కార్యక్రమం చేయాలని మాకు కూడా వస్తుంది. పిల్లలందరూ బాగా ఆడి ప్రజలు తెచ్చుకోవాలి. ప్రతి ఒక్కరికి పార్టిసిపేషన్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి బహుమతులు ఉన్నాయి. అందరూ క్రీడా మహోత్సవానికి చేసిన విద్యార్థులందరికీ కూడా చాలా అభినందనలు. అలాగే ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడానికి, ఈ క్రీడాకారుల్ని అభినందించడానికి, వాళ్ళని ఉత్తేజపరచడానికి వచ్చినటువంటి పెద్దలందరికీ, అలాగే వాళ్ళని ప్రత్యేకంగా బహుమతులతో ఆశీర్వదించడానికి మన ఒంగోలు వాటర్ అసోసియేషన్ వాళ్ళు చేసిన కృషికి వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీటన్నింటికీ కారణము, వీటన్నింటికీ వేదికైన మా మున్సిపల్ హై స్కూల్ వేదిక కావడం మాకు ఆనందంగా ఉంది. ఇలాగే మరికొన్నిసార్లు మరికొంతకాలం ఇలాగే ఈ ఈవెంట్స్ అన్నీ కొనసాగుతూ ఉండాలని, ఈ పిల్లల్లో ఆల్రౌండ్ డెవలప్మెంట్, ఈ క్రీడల ద్వారా ఏదో ఒక కోణంలో కాకుండా అన్ని కోణాలలో పిల్లలు సర్వతోముఖాభివృద్ధి చెందాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు ఉంగరాల సమితి చారిటబుల్ ట్రస్ట్ మరియు ఒంగోలు వాటర్ ప్లాంట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ విద్యార్థులకు క్రీడా పోటీలు, క్రీడా సంబరాలు నిర్వహించడం ఎంతో ఆనందదాయకం. మీ అందరూ కూడా విద్యార్థులు క్రీడా స్ఫూర్తితో ఈ పోటీల్లో పాల్గొని అందరూ కూడా మంచి విజేతలయ్యి అందరూ కూడా మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నాను. ఈ చారిటబుల్ ట్రస్ట్ వారు దీంతో ఈ సందర్భంగా ఈ రోజే కాదు ప్రతి సంవత్సరం కూడా ఇట్లాంటి కార్యక్రమాలు, క్రీడా పోటీలు నిర్వహించి అందరినీ ఉన్నతంగా ఎదిగేదానికి తమ సహకారాన్ని అందించవలసిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఈరోజు మన ఉంగరాల సుమతి చారిటబుల్ ట్రస్ట్ క్రీడోత్సవాల్లో భాగంగా ఇక్కడికి సమావేశమైనటువంటి అందరికీ కూడాను నా యొక్క ఆశీస్సులు. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ స్పోర్ట్స్ మీట్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని జీవితంలో ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి స్పోర్ట్స్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మన ఒంగోలు వాటర్ ప్లాంట్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడాను భవిష్యత్తులో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా చేస్తూ ప్రజలకు దగ్గర అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి మరియు అధికారులకి, క్రీడాకారులందరికీ కూడాను మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఒంగోలు వాటర్ ప్లాంట్ అసోసియేషన్ కోశాధికారి సుబ్బారావు గారిని కూడా వేదిక మీదకి రావాలని కోరుతున్నాను. దొరేపూడి రాఘవరావు మెమోరియల్ మున్సిపల్ హై స్కూల్ హెచ్ఎం రాజేశ్వరి మేడం గారిని కూడా వేదిక మీదకి రావాలనుకో. ఒంగోలు వాటర్ ప్లాంట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఉంగరాల సుమతి చారిటబుల్ ట్రస్ట్ క్రీడా మహోత్సవం గురించి ముందుగా నల్లూరి మేడం. National sound. Vande Mataram, Vande Mataram. Srujalam Sufalam Malayaj Sitalam Samalam Mataram Vande
అందరికీ ముందుగా నమస్కారం. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ మా ధన్యవాదాలు. అదేవిధంగా క్రీడాస్ఫూర్తితో ఉత్సాహంతో ఇక్కడికి వచ్చిన పిల్లలందరికీ ముందుగా అందరికీ కంగ్రాచులేషన్స్. మేము గత సంవత్సరం ఇదే కార్యక్రమాన్ని పొదిల్లో నిర్వహించామండి. అక్కడ పేదలకి దుప్పట్ల పంపిణీ ఈ కార్యక్రమం చేసాం. ఈ సంవత్సరం ఇక్కడ పిల్లలు ఎంకరేజ్మెంట్గా ఉండాలని, క్రీడాస్ఫూర్తి చేయాలని ఇక్కడ నిర్వహించడం జరిగింది. పిల్లలందరూ బాగా ఆడాలని కోరుకుంటున్నాం. స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, ఈ స్పోర్ట్స్కి వచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. ఈ ఈవెంట్లో మీరందరూ బాగా పాల్గొని మంచి బహుమతులు సాధించుకోవాలని కోరుతూ ముగిస్తాను. నా నమస్సుమంజలు మరియు పిల్లలకు, స్టూడెంట్స్కి నా శుభాభినందనలు. నేను జిల్లా పరిషత్ హై స్కూల్ శివకళ శ్రీరామ శర్మ జిల్లా పరిషత్ స్కూల్ అమన్గూడలో చదువుకున్నాను. నేను చదువుకునే టైంలో ఖోఖో కానీ, షార్ట్ బాల్ కానీ, 100 మీటరు, 800 మీటరు, రన్నింగ్ రేసు, కబడ్డీ, ఖోఖో, షార్ట్ బాల్, జావెలిన్ త్రూ, డిస్కస్ త్రూ, ఇవన్నీ నాకు ఐడియా ఉన్నాయి. నేను చదువుకునే టైంలో అప్పుడు మాకు చదువు కంటే ఎక్కువ నేను స్పోర్ట్స్లో పాల్గొనేవాడిని. వాలీబాల్ కూడా ఆడాను స్టేట్ ప్లేయర్గా. అప్పట్లో నాకు చార్మినార్లో ఇంకోలు టోర్నమెంట్లో ఉన్నప్పుడు ఇంకోల్ సెంటర్లో అప్పట్లో నాకు 5 గ్రాములు గోల్డ్ కాయిన్ ఇచ్చారు వాలీబాల్. అట్లాగే షార్ట్ బాల్ నాకు సర్టిఫికేట్లు, రన్నర్స్ కానీ విన్నర్స్ కానీ మొత్తం సర్టిఫికేట్లు 48 సర్టిఫికేట్లు ఉన్నాయి. 100 కానీ, 800 కానీ, జావెలిన్ త్రో, డిస్కస్లో, షార్ట్ బాల్, షార్ట్ పుట్, లాంగ్ జంపు అన్నిట్లో ఉంది. కాబట్టి మనం ఏంటంటే చదువుకునే టైంలో మనం ఇంటికాడ ఎన్ని పనులు ఉన్నాయి, ఏం చేసినా ఒక్కసారి మనం స్కూల్కి వచ్చిన తర్వాత సాయంత్రం పీటీ క్లాస్ అని ఉండిద్ది. అంటే మనకి పీఈటీలు ఉంటారు, డ్రిల్ మాస్టర్లు 2 ఉంటారు. ప్రతి ఒక్క హై స్కూల్లో 1, 2 అని డ్రిల్ మాస్టర్లు ఉంటారు, పీఈటీలు. వాళ్ళందరూ సాయంత్రం 4:30 కాడి నుంచి 5:30 దాకా ఓన్లీ స్పోర్ట్స్కి నిర్ణయిస్తారు. సాయంత్రం పూట ఈ పిల్లకాయలు ఆడుకోవటానికి వాళ్ళకి బాల్స్, షార్ట్ బాల్స్, బ్యాడ్మింటన్ కోర్టులు, తర్వాత 100 మీటరు, షార్ట్ పుట్టు, ఇవన్నీ ఒక స్కూలు ఇంటిమేషన్ తర్వాత స్కూల్ తరపున హెడ్ మాస్టర్ గారు కరస్పాండింగ్ వాళ్ళ నుండి ఈ స్టూడెంట్స్కి ఇవన్నీ ఏర్పరిచి గవర్నమెంటే చేస్తుంది. అట్లా మనం అన్ని క్రీడల్లో రాణించి మంచి పేరు సాధించి మీరు రన్నర్స్ విన్నర్స్ సర్టిఫికేట్లు తీసుకొని మా యొక్క పోలీస్ ఆఫీసర్ కానీ, కలెక్టర్ గారు కానీ, డీజే గారు కానీ, ఎంపీ గారు కానీ, ఏమైనా రాజకీయ నాయకులు పెద్దవాళ్ళ ద్వారా ప్రశంసలు అందుకుంటే ఆ సర్టిఫికేట్లు మీకు శాశ్వతంగా ఉండిపోతాయి. ఎప్పుడన్నా సెలక్షన్ పోయి ఏదైనా ఉద్యోగాలు పోయినప్పుడు ముందర నేను చూడంగానే సర్టిఫికేట్ చూడంగానే నీ మొక్కలు ఇటు చూస్తారంతే. అంటే పర్లేదు, ఈ అబ్బాయి మంచి టాలెంట్గా ఉన్నాడు, బాగా స్పోర్ట్స్లో ఉన్నాడు. నేను చూసి కాదు, నీ కాగితాలు చూసే వాళ్ళు అభినందిస్తారు. అట్లాగే మంచి బాగా చదువుకొని క్రీడల్లో బాగా రాణించి రావాలని నిన్న సాయంత్రం కూడా వచ్చి నేను ఇక్కడ వాలీబాల్ ఆడా. గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ కొట్టి ఐఏఎస్ ఐపీఎస్ కావాలని నా ఆకాంక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను సార్ చెప్పినట్టు నిన్న సాయంత్రం సార్ ఆట చూసాం. 5-10 వయసులో కూడా కుర్రోళ్ళలాగే స్టూడెంట్స్కి మంచి మోటివేటర్ సార్ని ఈ స్పోర్ట్స్ గురించి ఒకసారి మాట్లాడాలనుకుంటున్నాం సార్. ఈ టోర్నమెంట్లో ఒక చెప్పుకోదగింది ఏంటంటే, అందరికీ నమస్కారం. వేదికను అలంకరించినటువంటి పెద్దలకి మరియు ఉపాధ్యాయులకి, ఈ అసోసియేషన్ మెంబర్స్కి నా నమస్కారాలు. అలానే ఇక్కడ ఉన్నటువంటి పత్రికా మిత్రులకి, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడాను నా నమస్కారాలు తెలుపుతున్నాను. అట్లానే ఇక్కడికి ఇచ్చేసినటువంటి విద్యార్థులు, స్పోర్ట్స్ పర్పస్ కోసం వచ్చినటువంటి అందరికీ కూడాను నా యొక్క ఆశీస్సులు. ఈరోజు ఇక్కడ మనం సమావేశం అవ్వడానికి ముఖ్య కారణం మన ఒంగోలు వాటర్ ప్లాంట్ అసోసియేషన్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి స్పోర్ట్స్ మీట్. ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ని మీరు స్ఫూర్తిదాయకంగా తీసుకోగలిగితే ఇవే జీవితంలో ఎదగడానికి కావాల్సినటువంటి సోపానాలుగా మీ అందరికీ ఉపయోగపడతాయని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తా ఉన్నాను. ఎందుకంటే జీవితంలో ఒడిదుడుకులు రావటం సహజం.
ఈ యొక్క ఒడిదుడుకుల్ని ఎలా తట్టుకోవాలి, వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి అనేది ఒక స్పోర్ట్స్ ద్వారా మాత్రమే షార్ట్ టైంలో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏ వ్యక్తి అయితే శారీరకంగా దృఢంగా ఉండాలి అంటే తన యొక్క మానసికంగా దృఢంగా ఉండాలి. మానసికంగా దృఢంగా ఉండాలి అంటే తను ఎన్నో ఓటముల్ని చూసి ఉండాలి. అలాంటి ఓటముల్ని గెలుపులతో పాటు ఓటములు కూడా చూడగలిగినటువంటి ఏకైక సాధన ఏదైనా ఉంది అంటే అది స్పోర్ట్స్ మాత్రమే. ఇది స్పోర్ట్స్ ద్వారా మాత్రమే మనం మనలో ఉన్నటువంటి ఎబిలిటీస్ని బయటికి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు నేర్చుకున్నటువంటి క్లాస్లో ఉన్నటువంటి పాఠాలు మీకు ఉపాధికి ఉపయోగపడవచ్చేమో, కానీ స్పోర్ట్స్ ద్వారా తెలిసినటువంటి సూక్తి ఏదైతే ఉందో అది మీ యొక్క జీవితంలో ఎదుగుదలకి మరియు మీరు సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధమైనటువంటి వ్యక్తులుగా ఉండాలో చెప్పేది ఈ స్పోర్ట్స్ ద్వారానే తెలుస్తుంది. ఎందుకంటే మనం రాసినటువంటి ఎగ్జామ్స్కి రిజల్ట్ అనేది చాలా లేట్గా రావచ్చు, కానీ స్పోర్ట్స్ ద్వారా వచ్చేటువంటి రిజల్ట్ అంటే అది ఒక రోజులోనో లేదా 2 రోజుల్లోనో వచ్చేస్తుంది. అప్పుడే మనం గెలుపుని ఆస్వాదించడం, ఓటమిని ఎలా తట్టుకోవాలనేది కూడా ఈ సందర్భంగానే మనం తెలుసుకుంటాం. అందువల్ల గెలుపు వచ్చినప్పుడు పొంగిపోయినా అది తాత్కాలికమేనని, ఓటమి వచ్చినా కానీ వచ్చే బాధ కూడా తాత్కాలికమని చెప్పేసి ఇన్స్టెంట్గా మనకి బాధల్ని సంతోషాలని రెండింటిని పరిచయం చేస్తుంది. కాబట్టి ఈ సంతోషాలను బాధల్ని గుర్తుంచుకొని భవిష్యత్తులో మీకు ఎదురయ్యేటువంటి సమస్యలు కానీ వచ్చినటువంటి అప్రిషియేషన్ కానీ రెండింటికి పొంగిపోకుండా, అలా అని చెప్పి కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా జీవితాన్ని ప్యానల్గా సాగిస్తారని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చి ఇక్కడికి ఇన్వైట్ చేసినటువంటి మన వాటర్ ప్లాంట్ అసోసియేషన్ వాళ్ళకి మరియు పెద్దలందరికీ కూడాను మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ అందరికీ కూడాను ఆశీస్సులు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ టు ఆల్. పవన్ బాల్ తీసుకుందా బాలు. నెక్స్ట్ బాల్ సెక్షన్ ఆర్కిడ్స్ వర్సెస్ గుంటూరు ఆక్స్ఫర్డ్. ట్రాన్స్ఫర్ వర్సెస్ ఆర్కిడ్స్ 2 టీంలు కోర్టులో ఉండాలి. తగిలింటే బాలు పగిలిపోతుంది వీడేది. Hey.